నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ న్యూస్ తెలంగాణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ టీఎస్ చైర్మన్, అలాగే బీఆర్ఎస్ కన్వీనియర్ పార్టీ జగన్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ 2 ఏళ్ల పాలనపై ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో దాదాపు 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. ఏంటి అసలు మీ ఫీడ్బ్యాక్ ఏంటి కాంగ్రెస్ పార్టీ మీద? ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారు అనేది స్పష్టంగా వాళ్ళు నిరూపించుకున్నారు. వాళ్ళు చెప్పింది 6 గ్యారంటీలు, 420 హామీలు, దేశంలో ఎక్కడా లేనటువంటి సంక్షేమం మేము చేస్తామని చెప్పి, అసలు దేశంలో ఇప్పటిదాకా స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎవరు చూడని అభివృద్ధి మేము తీసుకొస్తామని చెప్పి ఇట్లా రకరకాలుగా మభ్యపెట్టి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు కొల్లగొట్టారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత ఎంతో కొంత ఇంత అద్భుతమైన పాలన అందించినా కూడా ఒక వర్గం ప్రజల నుంచి కొంత వ్యతిరేకత కానీ దాని యాంటీ ఇన్కంబెన్సీ అని వచ్చి ఏదో విధంగా కొంచెం ఉంటుంది. దానికి వీళ్ళు రకరకాల హామీలు గ్యారంటీలు ఇచ్చి ఇవన్నీ కూడా జతగలిసి కేవలం 10 ఏళ్ల పాలన తర్వాత కూడా 2 టర్మ్స్ తర్వాత కూడా కేవలం 1.85% ఓట్ షేర్తోని, ఎక్కువ ఓట్ షేర్తోని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన నాటి నుండి ఇప్పుడే మేము అధికారంలోకి వచ్చినాము, మాకు కనీసం ఒక నెల రోజులు టైం కావాలి హామీలు అమలు చేయడానికి అని చెప్పి అన్నారు. తర్వాత 100 రోజులు కావాలన్నారు. తర్వాత సంవత్సర కాలం కావాలన్నారు. 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పటిదాకా వాళ్ళు చెప్పినటువంటి హామీలు కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, ఏవి కూడా నిలబెట్టుకోలేము అని చేతులెత్తేసినటువంటి పరిస్థితులు స్పష్టంగా చూసినాం. సాక్షాత్తు ముఖ్యమంత్రి చాలా వేదికల మీద పబ్లిక్ మీటింగ్లో కావచ్చు, అదేవిధంగా అఫీషియల్ ప్రోగ్రాంలలో కూడా కావచ్చు చేతులు ఎత్తేసాం. ఇప్పుడు మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు, ఏడికెళ్ళి తేవాలి పైసలు, ₹1 కూడా లేదు మా దగ్గర, ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది, నన్ను అప్పడుగుదామన్నా కూడా మమ్మల్ని ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు అని చెప్పి ఇప్పటిదాకా దేశ చరిత్రలో ఎక్కడ చూడని విధంగా మొట్టమొదటిసారి ఒక ముఖ్యమంత్రి ఇంత నిస్సహాయతని, ఆయన ఇంకా చాతగానితనాన్ని ప్రదర్శించాడు. మేం చేయలేమని చెప్పి ఇంతకంటే స్పష్టమైన నిదర్శనం ఈ ప్రభుత్వం అన్ని గ్యారంటీలు, సంక్షేమంలో, అభివృద్ధిలో విఫలమైందని చెప్పడానికి ఇంతకంటే స్పష్టమైన నిదర్శనం మరొకటి లేదు. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఎ ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్. ఏదో అట్లా నడిపించాలి కాబట్టి 5 ఏళ్ల టైము వాళ్ళకు ఉంది కాబట్టి, వాళ్ళకి అవకాశం ఉంది కాబట్టి, వాళ్ళకు వచ్చినటువంటి ఆ స్వల్ప ఓట్ షేర్తో అధికారంలోకి వచ్చారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా కొంతమందిని వాళ్ళు నయానో భయాన్నో వాళ్ళ దిక్కు మలుపుకొని కొంచెం వాళ్ళు మెజారిటీ కూడా పెంచుకొని ఏదో విధంగా నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల కాలం పాటు ఫెయిల్ అని అంటే క్లారిటీగా గ్యారంటీగా చెప్పగలుగుతున్నారా? నేను మిమ్మల్ని అడుగు, మీరు చెప్పండి. ఇప్పుడు నేను బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి ఏంది, ఇచ్చిన సంక్షేమం ఏంది, నేను చాంతాడంత పెద్ద లిస్ట్ చెప్తాను. నేను 2,86,000 కోట్లతోని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వనటువంటి సంక్షేమం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. అది ఎంత నాన్ స్టాప్ గంట సేపు నేను లిస్ట్ చెప్తాను. నేను బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, కాళేశ్వరం లాంటి ఒక మన భారతదేశం గర్వించదగ్గ ప్రాజెక్ట్ కావచ్చు, వాళ్ళు రకరకాల కామెంట్ చేస్తూ ఉన్నారు, కానీ ప్రజలకు తెలుసు నిజమైందనేది. అదేవిధంగా ఇక్కడ హైదరాబాద్ నగరంలో వచ్చినటువంటి పెట్టుబడులు కావచ్చు, ఆఫీస్ స్పేస్ అబ్జార్ప్షన్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఇట్లా రకరకాల అన్ని సెక్టార్స్లో జరిగినటువంటి అభివృద్ధిని గంట సేపు ఉపన్యాసం ఈరోజు ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎందుకు మరి 2 ఏళ్ల కాంగ్రెస్ 2 ఏళ్ల అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ కరెక్ట్గా ఎలక్షన్స్ టైంలో ఎందుకు ఇవన్నీ చెప్పుకోలేకపోయింది? ఎందుకు ఎలక్షన్స్ ప్రచారంలో ఇవన్నీ కూడా చెప్పుకోలేక, అంటే కాంగ్రెస్ పార్టీ మీద మెయిన్ ఫోకస్ అంతా చూపించిందే తప్ప ఎందుకు బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఎందుకు చూపించుకోలేకపోయింది? బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి అని మేము చెప్తానే ఉన్నాము. కాకపోతే ఎక్కడో దగ్గర అసంతృప్తి ఉంది. మేము ఇంకొద్దిగా ప్రచారం చేయాల్సి ఉండే కావచ్చు అనేటువంటి అసంతృప్తి కాస్త ఉన్నది. కాకపోతే ప్రజలకు కూడా తెలుసు జరిగినటువంటి అభివృద్ధి, కళ్ళగట్టినట్టు కనిపించినటువంటి అభివృద్ధి, అప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి ఏంది, సంక్షేమం ఏంది, ఇప్పుడు అవన్నీ కూడా మాకు ఇప్పుడు లభించట్లేదని చెప్పి ప్రజలు కూడా రియలైజ్ అయినటువంటి పరిస్థితి ఉన్నది. దాని మీద వీళ్ళు ఎంత అడ్డగోలుగా హామీలు ఇచ్చారు, గ్యారంటీలని ఇచ్చారు. వాళ్ళు ఎట్లా మీరు 10,000 ఇస్తా అన్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు, మేము 15,000 ఇస్తాం, రైతు భరోసా పేరు చెప్పి ఇస్తాం. వాళ్ళు 2,000 పెన్షన్ ఇస్తారుగా, మేము 4,000 ఇస్తాం, మీరు రాసుకోరు, ఇట్లా గవర్నమెంట్ రాగానే ఇచ్చేస్తామని చెప్పి ఇట్లా రకరకాల విధంగా అడ్డగోలు హామీలు ఇచ్చి అబద్ధపు ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టి
ఆ ఓట్ షేర్ని కొంచెం పెంచుకునే ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారని మేము అనుకుంటున్నాం. అంతేగా తప్ప ప్రజలు ఎవరు కూడా ఈ 6 గ్యారెంటీలు కానీ 421 హామీలు కానీ ఏవి అంటే మర్చిపోయినట్టున్నారు, అంటే ఎక్కడ కూడా పెద్దగా పట్టించుకోలేనట్టున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విజయం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు మొన్న జరిగినట్టు 3 దఫాలుగా సర్పంచ్ ఎలక్షన్స్ జరిగాయి, వాటిలో దాదాపు 7,100 మంది సర్పంచులు గెలిచారంటే మామూలు విషయం కూడా కాదు కదా. సో దానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరేం సమాధానం చెప్తారు? ఇంకా కూడా ప్రజలకి, ఒక వర్గం ప్రజలకి ఇంకా కూడా కొంచెం హోప్ ఉంది, వీళ్ళు ఏమైనా చేస్తారేమో, అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది కదా, వీళ్ళు ఏమైనా చేస్తారు కావచ్చు, ఏమైనా మాకేమైనా బెనిఫిట్ అవుతుంది కావచ్చు అని చెప్పి ఒక ఆశతో ఉన్నారు కొంతమంది ప్రజలు. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, బై ఎలక్షన్ల వరకు కొద్దిగా ఎడ్జ్ ఉంటుంది ఎప్పుడైనా. మీకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చినప్పుడు వరంగల్ ఎంపీ బై ఎలక్షన్ పోయింది. సంవత్సరం తర్వాత అధికారంలోకి రాగానే 1 సంవత్సర కాలంలోనే బై ఎలక్షన్కి పోయింది. ఇక్కడ మా అభ్యర్థికి 4,59,000 మెజారిటీతో గెలిచింది, రికార్డ్ మెజారిటీ అది. అదేవిధంగా పాలేరు బై ఎలక్షన్ జరిగింది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చనిపోతే పాలేరులో బై ఎలక్షన్ 50,000 మెజారిటీతో గెలిచినాం. అట్లా ఎప్పుడు బై ఎలక్షన్ అయినా కూడా రికార్డు స్థాయిలో మెజారిటీలతో గెలిచినాము. జిహెచ్ఎంసీ వస్తే 100 సీట్లు కొట్టినాము. అట్లా అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ గ్లోరీ ఎట్లుండనేది కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. వీళ్ళు వచ్చి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే అరాకొర మెజారిటీతో బయటపడి సావుదాపి కన్నులొట్టబోయేటువంటి పరిస్థితులలో బయటపడుతున్నారు తప్పితే వీళ్ళేం రికార్డు మెజారిటీలతో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అయితే మెజారిటీలు సాధించిందో, ఓటు సాధించిందో, ఆ స్థాయిలో మెజారిటీలు సాధించేటువంటి పరిస్థితులు ఏం కాంగ్రెస్ లేదు. ఇది కూడా తాత్కాలికంగా ఉన్నటువంటి వీళ్ళ బలం మాత్రమే. రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రగాల్చి వాత పెడతారు, గడ్డు పరిస్థితులు ఏర్పడతాయి. కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఇంకో 30 ఏళ్ళ దాకా అధికారంలోకి రాలేనటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో చూసుకుంటే బేసిక్గా ఒక రణరంగంగా యుద్ధం జరిగినట్టే క్లియర్గా కనబడుతుంది. అంటే సర్పంచ్లు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారో, అంటే బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకొని ప్రచారం చేశారో, వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడులు చేయడం కావచ్చు. నిన్నగాక మొన్న యశోద హాస్పిటల్లో ఒక లేడీ, భారతి అనే లేడీ అడ్మిట్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఆమె ప్రజెంట్ చావు బ్రతుకుల్లో కూడా ఉంది. ఇటు ఆదిలాబాద్, జగిత్యాల, రంగారెడ్డి, సంగారెడ్డి, ఇలాంటి ఏ డిస్టిక్ వెళ్ళినా, ఏ గ్రామ పంచాయతీలు చూసినా కూడా ఇప్పుడు బేసిక్గా ఇదే హాట్ టాపిక్గా నడుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ మీద దాడులు చేయడాన్ని మీరు అసలు ఏ రకంగా చూస్తారు? ఇప్పుడు అదే చెప్తా ఉన్నా. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళకి పార్టీకి ఎట్లా ఎడ్జ్ ఉంటుంది, దాంతోపాటు అధికార బలాన్ని కూడా వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి అధికారుల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి కాంగ్రెస్ నాయకులు ఇష్టారాజ్యంగా ఏం చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అపోజిషన్ పార్టీ నాయకుల మీద దాడులు చేసినా కూడా చూసి చూడనట్టు పోవడము. అదేవిధంగా ఇదంతా కూడా వాళ్ళకి ఒక ఎక్కలేని బలాన్ని ఇస్తుంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇట్లాంటి ప్రవర్తన తీసుకొచ్చి ఎట్లనైనా గెలిచి తీరాలని ఇక వాళ్ళు చట్ట వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేసుకుంటూ పోతూ ఉన్నారు, అనైతికతకి పోతూ ఉన్నారు తప్పితే ఇది కూడా చెప్తా ఉన్నా తాత్కాలికంగా వాళ్ళకు ఉన్నటువంటి బలం మాత్రమే. ఇది వాళ్ళకి గడ్డు పరిస్థితులు ఎదురుగా పోతా ఉన్నాయి. అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో దూకుడుగానే వ్యవహరించిందని చెప్పొచ్చు. అంటే చెప్పాలి అంటే కాంగ్రెస్ పార్టీకి ధీటుగా కొన్ని సీట్లు వచ్చాయని కూడా. అపోజిషన్ పార్టీకి రాష్ట్ర చరిత్రలో ఇది రికార్డు. అపోజిషన్ పార్టీకి 34% రావడం అనేది, 34% సర్పంచ్లు రావడం అనేది ఇట్స్ ఎ రికార్డ్స్. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఓన్లీ 21% ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. అపోజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు 21% ఒకసారి సాధించారు. దాన్ని విత్ ఎ గుడ్ మార్జిన్ మేము ఇప్పుడు రికార్డు స్థాయిలో గెలిచినామని చెప్తా ఉన్నాం. రైట్. మళ్ళీ ఫార్ములా ఈ రేస్ త్వరలో తెరముదికి రాబోతుంది అని చెప్పేసి అని అంటున్నారు. ఇటు కేటీఆర్ చూస్తేనేమో అదొక లొటపీస్ కేసు అని చెప్పేసి అని ఆయన కూడా మాట్లాడడం జరిగింది. బట్ అయినప్పటికీ కూడా అంటే గ్లోబల్ బ్రాండింగ్గా మీరు చూపించుకోవడం జరిగింది. దాని మీద అసలు మీ కామెంట్ ఏంటి? ఈ ఫార్ములా ఈ మీద ఇప్పటికే రకరకాల చర్చోపచర్చలు, గంటలు డిబేట్లు అన్నీ కూడా జరిగినాయి. ప్రజలకు స్పష్టంగా అర్థమైంది దీని మీద. అక్కడ జరిగినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి అమౌంట్, స్కామ్ అమౌంట్ వచ్చేసి 55 కోట్లు, 45 కోట్లు. కానీ వాళ్ళు అది కూడా అకౌంట్ ట్రాన్స్ఫర్ జరిగింది అనేది స్పష్టంగా అందరికీ తెలిసినటువంటి విషయం. అది ట్రాన్స్పరెంట్ ట్రాన్సాక్షన్, వెరీ ట్రాన్స్పరెంట్ అని. అండ్ దానివల్ల నీల్సన్ స్పోర్ట్స్ సర్వే ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము 700 కోట్ల ఆదాయం వివిధ మార్గాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. అక్కడ మీరు పోయినటువంటి 55 కోట్లు పోయినాయి, ఇది స్కాము అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మీరు 700 కోట్ల ఆదాయం రాష్ట్రానికి వచ్చింది అనేటువంటి ఆ పాయింట్ని ఎందుకు చెప్తలేరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కామే కాదు, అది మన రాష్ట్రానికి ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ మన రాష్ట్రానికి రావాలి, హైదరాబాద్ నగరానికి రావాలన్నటువంటి చేసిన ప్రయత్నంలో భాగంగా చేసినటువంటి ప్రయత్నం అది.
అది ఇంతగా ముందు ఫార్ములా ఈ అనేది లండన్లో కావచ్చు, జకార్తాలో, బీజింగ్లో, టోక్యోలో ఇట్లాంటి ఇంటర్నేషనల్ మాస్కోలో జరిగినటువంటి బార్సిలోనా ఒలింపిక్స్ని హోస్ట్ చేసినటువంటి సిటీస్లో ఉన్నటువంటి ఆ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్ అది. అట్లాంటి ఈవెంట్ మన హైదరాబాద్ నగరంలో నిర్వహించాలన్నటువంటి చేసిన ప్రయత్నం కేటీఆర్ గారు చేశారు. ఆయన పెట్టినటువంటి ఎఫర్ట్లో భాగంగా అట్లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ మన హైదరాబాద్లో మనం హోస్ట్ చేయగలిగినాం. అది ఒక మ్యాటర్ ఆఫ్ ప్రైడ్గా మనం పరిగణించాలి. మన హైదరాబాద్ నగరానికి దక్కిన బ్రాండ్గా మనం పరిగణించాలి తప్పితే దీన్ని స్కామ్గా చిత్రీకరించి హైదరాబాద్ బ్రాండ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఈరోజు ఇట్లా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఇది స్కామే కాదు, ప్రజలకు తెలుసు. వీళ్ళు ఎంత దూరం దీన్ని సాగదీస్తారో సాగదీయని ప్రజలకు తెలుసు. దీని మీద ఎప్పటికప్పుడు సమాధానం బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా ప్రజలు కావచ్చు చెప్తూనే ఉంటారు. అంటే ఈడీ ఎంక్వైరీ తర్వాత, దాని తర్వాత ఏసీబీ ఎంక్వైరీ తర్వాత గవర్నర్ కూడా, అంటే గవర్నమెంట్ వాళ్ళు గవర్నర్కి లేఖ రాయడం జరిగింది. దాని తర్వాత గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు దీని మీద. సో ఏం చెప్తారంటే, ఇదే లేకపోతే నిప్పు లేనిది పొగ రాదు కదా. సో ఎందుకు గవర్నర్ ఆమోదించినట్టు ఎంక్వైరీ? ఇక్కడ టెక్నికాలిటీస్ నేను మాట్లాడతలేదు. మీరు ఒకసారి నేను చెప్పేది 55 కోట్ల అమౌంట్ అకౌంట్ వెరీ ట్రాన్స్పరెంట్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేది అందరూ ఒప్పుకుంటున్నటువంటి విషయం. క్విట్ ప్రోకో జరిగింది అని కూడా అంటున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మన రాష్ట్రానికి 700 కోట్ల ఆదాయం వచ్చింది అనేది వాస్తవం కదా. ఇప్పుడు వాళ్ళు చూపించే క్విట్ ప్రోకో జరిగింది అనేది ఇన్ని నెలల తర్వాత ఇప్పుడు చెప్తున్నటువంటి విషయం. అది వాళ్ళు దే ఆర్ ట్రైన్ టు డిగ్ ఏదో విషయంలో దీన్ని మనము తప్పుగా చిత్రీకరించాలి, ఏ పాయింట్లో దొరుకుతారు, ఇంకా ఈ రకరకాలు చెప్పారు. అంతకుముందు కాళేశ్వరం మీద ఎంక్వైరీ అన్నారు, అంతకుముందు ఇంకో ఎంక్వైరీ అన్నారు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు. రకరకాల ఏదో విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులని వాళ్ళ ఇమేజ్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా పట్టు దొరుకుతలేదు, ఎక్కడ కూడా తప్పుగా నిరూపించడానికి ఒక సాలిడ్ ఎవిడెన్స్ అనేది దొరుకుతలేదు. ఉన్న దాంట్లోనే తవ్వి ఇక్కడ ఇది జరిగింది, అక్కడ అది జరిగింది అని చెప్పుకుంటూ ప్రచారం చేస్తూనే ఉన్నారు. వాళ్ళకు ఉన్నటువంటి సోషల్ మీడియాలో కూడా అదేవిధంగా ప్రచారం చేస్తూ పోతూ ఉన్నారు. తప్పితే ప్రజలకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఇక్కడ జరిగినటువంటి స్కామే లేదు. ఇప్పుడు ఈ రూలింగ్ పార్టీలో జరుగుతున్నటువంటి స్కాములు మీరు లెక్క పెట్టుకుంటూ పోతే స్కాములు అంటే ఏందో ఇక్కడ కనిపిస్తుంది. రియల్ డెఫినేషన్ ఆఫ్ స్కామ్స్ అనేది ఈ రూలింగ్ పార్టీలో జరుగుతున్నటువంటి వాళ్ళ పనితీరులో కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి కంప్లీట్ ఇట్స్ ఎ ట్రాన్స్పరెన్స్ గవర్నెన్స్, చాలా స్పష్టంగా పారదర్శకంగా జరిగినటువంటి గవర్నెన్స్ అది. అందులో స్కామ్లను కోడిగుడ్డు మీద ఈకలు వీకేటట్టు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తప్పితే అక్కడ స్కాములు గీములు ఏం జరగలేదు. ఓకే రైట్. అంటే ఇదే పరంగా ఇప్పుడు గ్లోబల్ బ్రాండింగ్గా ఫార్ములా ఈ కార్ రేస్ గురించి మీరు ఎలా చెప్పుకుంటున్నారు? ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు సేమ్ అదే వర్డ్ యూస్ చేస్తుంది కదా. ఎట్లా, ఏ విషయంలో? ఇది ఫార్ములా ఈ రేస్ మీద అంటే చేయడం వాళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు. ఎస్ ఆబ్వియస్గా ఇది గ్లోబల్ బ్రాండింగ్కి మేము యాక్సెప్ట్ చేస్తాం ఫార్ములా ఈ రేస్ని, బట్ స్కామ్ జరిగింది అని చెప్పేసి అని మాత్రం అంటున్నారు. 55 కోట్లకి లెక్క చెప్పాలి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు. లెక్క ఇట్స్ ఎ వెరీ ట్రాన్స్పరెంట్ అకౌంట్, అది కనిపిస్తూ ఉన్నది. అది ఇప్పుడు వీళ్ళు రీసెంట్గా గ్లోబల్ సమిట్ ఆర్గనైజ్ చేసినారు. దానికి సుమారు 100 కోట్లు ఖర్చు అయిందనేది మా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. రేపు క్లియర్గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి అప్లై చేస్తే ఎవరికైనా ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారనేది తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ మీకు ఏ కాన్ఫరెన్స్కి మీరు పెట్టిన డబ్బులన్నీ కూడా స్కామ్ అని చెప్పి మేము అనేస్తే అయిపోతుందా? చెప్తున్నా, వాళ్ళు ఖచ్చితంగా వృధా చేశారు. ఇక్కడ మీకు హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్లో పెడితే 10 కోట్లతో అయిపోయేదానికి అక్కడ మీరు ఫ్యూచర్ సిటీలో 100 కోట్లు ఖర్చు పెట్టి చేసిరు అనేది ఖచ్చితంగా దాన్ని కూడా మేము స్కామే అని చెప్పంటాం. ఇట్లా రకరకాలుగా వాళ్ళు చేస్తున్నటువంటి స్కామ్లను పక్కకు పెట్టి ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్లో జరిగినటువంటి అన్ని ప్రతి ఒక్క దాన్ని స్కామ్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే ఖచ్చితంగా దీంట్లో స్కామ్, గతంలో ఫార్ములా ఈ అనేది స్కామ్ అని మళ్ళీ వాళ్ళు ఎన్నిసార్లు అంటే ప్రజల్లో వాళ్ళు అంత చులకన అయిపోతారు. ఎందుకంటే ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. దీని మీద జరిగినటువంటి చర్చలన్నిటి ద్వారా ప్రజలకు అర్థమైంది అక్కడ స్కామ్ లేదు, ఏమి లేదు, కావాలని కేటీఆర్ గారిని టార్గెట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలే తప్పితే అక్కడ స్కామ్ ఏం జరగలేదని ప్రజలకు కూడా అర్థమైపోయింది. గ్లోబల్ సమిట్ కన్నా ముందు జీసీసీ జరిగింది, మీకు ఏమైనా ఐడియా ఉందా? అవును. ఓకే, ఈ గ్లోబల్ క్లాపబిలిటీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అంటే వరల్డ్లోనే నెంబర్ 1 కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. అంటే ఎట్లేదన్నా కూడా ఇప్పుడు 180 కంపెనీస్ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టబోతున్నాయి అని చెప్పేసి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు ఇది ఒక ఆటో పైలట్ మోడ్లో ఉన్నది. మన తెలంగాణ స్టేట్ అనేది హైదరాబాద్ కానీ పెట్టుబడులు ఆకర్షించడంలో ఒక ఆటో పైలట్ మోడ్లోకి వెళ్ళింది. 2014లో మన ఐటీ ఎక్స్పోర్ట్స్ విలువ కేవలం 57,000 కోట్లు ఉండే, కేవలం 57,000 కోట్లు. అంటే ఇట్ ఈస్ వెరీ ఫార్. అప్పటికే నీకు బెంగళూరు 1,00,000 కోట్లు దాటిపోయింది వాళ్ళ ఐటీ ఎగుమతుల విలువ.
2023 సంవత్సరానికి వచ్చేసరికి బీఆర్ఎస్ పాలన 10వ సంవత్సరంకి ఎంటర్ అయినప్పటికీ 2,41,000 కోట్లకు పెరిగింది. 57,000 కోట్ల నుండి 2,41,000 కోట్లకు పెరిగింది అంటే అప్పుడు 3 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ ఉండే హైదరాబాద్లో, తెలంగాణ స్టేట్లో. అది 9 లక్షల ప్లస్ ఐటీ ఉద్యోగుల సంఖ్య పెరిగింది. 3 లక్షల నుండి 9 లక్షలకి కేవలం 9 ఏళ్ల కాలంలో పెరిగింది. ఇది మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో టీఎస్ ఐపాస్ లాంటి ఒక విప్లవాత్మకమైన చట్టం తీసుకురావడం వల్ల 15 రోజులలో ఏ ఇండస్ట్రీ అప్లై చేసినా కూడా అప్రూవల్స్ వచ్చే విధంగా రైట్ టు క్లియరెన్స్ లా తీసుకురావడం వల్ల ఒక రాడికల్లీ సింప్లిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ క్లైమేట్ని మన హైదరాబాద్ నగరంలో సృష్టించడం వల్ల ఈరోజు ఇట్లాంటి పెట్టుబడులన్నీ కూడా తరలి వచ్చినాయి. అదే స్పీడ్లో ఆటో పైలట్ మోడ్లో కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చెప్తా ఉన్నారు, మొన్న మేము 60,000 కోట్ల పెట్టుబడి తెచ్చినాము అమెజాన్ వెబ్ సర్వీసెస్కి సంబంధించి అని చెప్తా ఉన్నారు. దాని మీద మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి. 2022లోనే అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళ పెద్ద డేటా సెంటర్ని మీర్ఖాన్పేట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి ఫ్యూచర్ సిటీలో మొట్టమొదట అక్కడ ఎస్టాబ్లిష్ చేసినటువంటి కంపెనీ అమెజాన్ డేటా సెంటర్. 2022లోనే కేటీఆర్ గారు అమెజాన్ కంపెనీ ప్రతినిధులని వాళ్ళతో మాట్లాడినందువల్ల, ఆయన పెట్టినట్టు ఎఫర్ట్ వల్ల అది వేరే నోయిడాకో, గుర్గావ్కో, అహ్మదాబాద్కో, చెన్నైకో, ముంబైకో తరలిపోకుండా కేటీఆర్ గారు చేసినటువంటి కృషి వల్ల, కేసీఆర్ గారి నాయకత్వం వల్ల ఏ ఇతర నగరానికి వెళ్లకుండా అమెజాన్ కంపెనీ మన హైదరాబాద్ నగరంలో ఇప్పుడున్నటువంటి మీర్ఖాన్పేట్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 48 ఎకరాల క్యాంపస్లో వాళ్ళు డేటా సెంటర్ని ఏర్పాటు చేసుకున్నప్పుడే దానికి అనుసంధానంగా మరో 3-4 సంవత్సరాలలో ఇంకో పెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి మాకు ఉంటుంది. ఇట్స్ ఎ కంపల్షన్, ఇట్స్ అన్ ఇన్ఎవిటబిలిటీ ఫర్ అమెజాన్. ఎందుకంటే ఆల్రెడీ ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేసినారు, ఖచ్చితంగా దానికి అనుసంధానంగా ఇంకో డేటా సెంటర్ అక్కడే ఏర్పాటు చేయాలి. సో వాళ్ళు అప్పుడే దే హ్యావ్ ఎన్ష్యూర్డ్ మేము మళ్ళీ పెద్ద ఇన్వెస్ట్మెంట్తోనూ 3-4 సంవత్సరాల్లో వస్తామని చెప్పి అప్పుడు చెప్పినటువంటి మాటనే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ 60,000 కోట్ల పెట్టుబడితో వచ్చినారు. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఓల్ ఖాతాలకు పోతుంది. కేటీఆర్ గారు ఎస్టాబ్లిష్ చేసినటువంటి, వాళ్ళని వెల్కమ్ చేసినటువంటి కేటీఆర్ గారు వల్ల పోతుందా, లేకపోతే ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఏమైనా తీసుకొచ్చిరా దాన్ని? అంటే వీళ్ళ గవర్నమెంట్లో వచ్చింది కాబట్టి వాళ్ళే క్రెడిట్స్ అఫ్ కోర్స్ కానీ వీళ్ళు పెట్టినటువంటి ఎక్స్ట్రా ఎఫర్ట్, వీళ్ళు కొత్తగా తీసుకొచ్చినటువంటి, వీళ్ళు మొదటి నుండి వీళ్ళే వర్కౌట్ చేసి తీసుకొచ్చినటువంటి పెట్టుబడి కానీ ఒక కంపెనీ కానీ ఏదైనా ఉన్నదా? ఇప్పటిదాకా వీళ్ళు చెప్తా ఉన్నారు కదా, ఈ కంపెనీ వచ్చింది, కాగ్నిజెంట్ 10,000 కోట్లు వచ్చింది, అమెజాన్ 60,000 కోట్లు వచ్చింది, ఇంకో పేర్లు చాంతానంత పెద్ద లిస్ట్ చెప్తా ఉన్నారు. గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, ఇవన్నీ ఒక్క ఇటుకనన్నా ఇక్కడన్నా పెట్టిర్రా ఈ 2 సంవత్సరాల కాలంలో? అంటే ఇక్కడ బేసిక్గా వరల్డ్లోనే నెంబర్ 1 కంపెనీ అయినటువంటి లిల్లీ ఫార్మా కానివ్వండి, లేకపోతే బోయింగ్ కానివ్వండి, ఎయిర్ బస్, ఇలాంటి టాప్ కంపెనీస్ అన్నీ కూడా ఇప్పుడు హైదరాబాద్ వైపే చూస్తున్నాయి. ఇప్పుడు మీరు అమెజాన్ సారీ మన సీఎం రేవంత్ రెడ్డి గారి మాట వచ్చేసింది నాకు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎలాగైతే కేటీఆర్ గారి హయాంలో మేము వేసిన పునాది అని చెప్పుకుంటున్నారో, బట్ వీళ్ళు ఇక్కడ ఈ అమెజాన్ విషయం కూడా పక్కన పెడితే కంప్లీట్గా అంటే వరల్డ్లో నెంబర్ 1 కంపెనీస్ ఇటు హైదరాబాద్ వైపే చూస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళ ఖాతాలో వేసుకోవడం మీరు అసలు ఎలాగా? ఇప్పుడు టీహబ్ని ఏర్పాటు చేయడం జరిగింది 2022లో. టీహబ్ 2.0, టీహబ్ ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 2015లో ఏర్పాటు చేయడం జరిగింది. సో రకరకాల ఇన్వెస్టర్స్కి కానీ, కార్పొరేట్స్కి కానీ, టెక్ ఫౌండర్స్కి కానీ ఇట్స్ ఎ హోమ్ ఫర్ ఆల్ దీస్ పీపుల్. టీ వర్క్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇండియాస్ లార్జెస్ట్ హార్డ్వేర్ ప్రోటోటైపింగ్ ఫెసిలిటీ. ఇంజనీర్స్ కానీ, రీసెర్చర్స్ కానీ, టెక్నాలజీ క్రియేటర్స్ కానీ వాళ్ళందరికీ కూడా హెల్ప్ అయ్యే విధంగా టీ వర్క్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. టీ ఇమేజ్ టవర్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టీఎస్ఐ పాస్ లాంటి చట్టం తీసుకొచ్చి ఒక ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా ఆకర్షించడం జరిగింది. ఇదంతా ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక క్లైమేట్ని, ఎకో సిస్టమ్ని క్రియేట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ క్రియేట్ చేసినటువంటి ఎకో సిస్టమ్ వల్ల ఏరోస్పేస్ కావచ్చు, సెమీ కండక్టర్స్ రంగంలో కావచ్చు, ఎలక్ట్రానిక్స్ రంగంలో కావచ్చు, టెక్నాలజీ రంగం, ఇట్లా అన్ని రంగాలలో, ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఈ అన్ని రంగాలలో ఇక్కడికి ఇన్వెస్ట్మెంట్స్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే తరలి వచ్చినాయి. ఎందుకంటే ఆ ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ అయింది ఇక్కడ. ఇట్స్ అన్ ఎంకరేజ్మెంట్ అండ్ రాడికల్లీ సింప్లిఫైడ్ అట్మాస్ఫియర్, క్లైమేట్ ఉన్నది ఇక్కడ. అందరు గ్లోబల్ ఇన్వెస్టర్స్ అందరు కూడా ఆకర్షించడం జరిగింది. కేటీఆర్ గారి ట్రాన్స్పరెంట్ డిసిషన్ మేకింగ్, రెగ్యులర్లీ వాళ్ళు గ్లోబల్ సీఈఓస్తో ఇంటరాక్షన్, ఎంగేజ్మెంట్ కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా నేను తర్వాత మాట్లాడతాను. వీటన్నిటి వల్ల ఈ కంపెనీలన్నీ కూడా మీరు చెప్పినటువంటి బోయింగ్ కావచ్చు, లాకీడ్ మార్టిన్ కూడా వచ్చింది, అదేవిధంగా మైక్రాన్ వచ్చింది, జింగో వచ్చింది, ఈ సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇట్లాంటి కంపెనీలన్నీ కూడా హైదరాబాద్కి లైన్ కట్టినాయి. అదేవిధంగా ఫార్మా రంగంలో కూడా చాలా కంపెనీలు గతంలోనే
హైదరాబాద్కి లైన్ కట్టినటువంటి పరిస్థితులు మనం చూసినాము. సో ఇట్ ఇస్ అన్ ఆటో పైలట్ మోడ్. గతంలో ఉన్నటువంటి ఆ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఆఫీస్ అబ్జార్ప్షన్ స్పీడ్ కానీ ఇప్పుడు తగ్గిందనే చెప్తాను నేను ఖచ్చితంగా. గతంలో ఏ విధంగా అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి తరలి వచ్చినాయో దాంట్లో సగం కూడా ఇప్పుడు లేదు. ఇంకొకటి, ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయని చెప్తా ఉన్నారు కదా, అంత స్పీడ్గా ఇక్కడ దాన్ని గ్రౌండ్ మీద ఎస్టాబ్లిష్మెంట్ చేయలేకపోతా ఉన్నారు. చెప్పిన ఇన్వెస్ట్మెంటే మళ్ళీ చెప్తాం. మొన్న వరల్డ్ ఎకనామికల్ ఫోరంలో వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్సే మళ్ళీ ఇక్కడ గ్లోబల్ సమ్మిట్లో కూడా కొన్ని అవే రిపీట్ అయినాయి. సో సరే, అప్పుడు వాళ్ళు మాకు చెప్పారు ఇక్కడ వచ్చి ఎంఓఈ చేసుకుంటారు అని చెప్పి ఎన్నిసార్లు ప్రకటనలు ఇస్తారు, సరే చేసుకోరు. ఎక్కడ అప్పటికే 2 సంవత్సరాలు పేరుకే ప్రకటనలో వీళ్ళేమన్నా అసలు నిజంగానే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందంటారు కాంగ్రెస్ కొంతవరకు వస్తాయి. కానీ వాళ్ళు చెప్పినట్టు 5,40,000 కోట్లు అనేది మాత్రం ఖచ్చితంగా 100% అబద్ధం. దాంట్లో కొన్ని ఆల్రెడీ ఇంతకు ముందు లైన్ అప్ అయిన కంపెనీలు అరకొర కొన్ని వీళ్ళు కూడా 2-3 తీసుకొచ్చారు, కాదంటలే. కానీ వాళ్ళు చెప్తున్న స్థాయిలో 5,40,000 కోట్లు అనేది పచ్చి అబద్ధము. వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని కూడా గ్రౌండ్ మీద ఎస్టాబ్లిష్ చేయడానికి, పని మొదలు కావడానికి, అవి కంప్లీట్ కావడానికి చాలా ఎంత అంటే దే ఆర్ వెరీ, రాష్ట్ర ప్రభుత్వం పనితీరు అయితే చాలా వేగంగా లేదు. దే ఆర్ వెరీ అంటే సరిగా చేయట్లేదు. వీళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి చేత కావట్లేదా, లేకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్స్ని ఎట్లా అయితే ఇక్కడికి మెటీరియలైజ్ చేయాలనేటువంటి ఆ పరిస్థితి, సమ్వేర్ ద లింక్ ఈజ్ మిస్సింగ్. సో ఇవన్నీ కంపెనీలు ఇక్కడ కూడా మొదలైనట్టయితే కనిపిస్తలేదు. ఓకే, రైట్. అంటే సమ్వేర్ ద లింక్ ఈజ్ మిస్సింగ్ అని అంటున్నారు. ఇక్కడేమో వీళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియా ఏదైతే ఉందో బాగా విపరీతంగా అంటే ఈ మధ్య కాలంలో విజృంభిస్తుందని చెప్పొచ్చు. అయితే టీ హబ్ కానీ టీ వర్క్స్ కానీ అంటే తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో పేరుకు మాత్రమే నామమాత్రంగా ఉన్నాయని పెట్టారే తప్ప ఎక్కడ కూడా అంటే ఎలాంటి పెట్టుబడులు కానీ ఏవి కానీ జరగలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఏమీ లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏం చెప్తారు మీరు? అంటే 10 ఏళ్లలో అసలు టీ హబ్కి సంబంధించి టీ వర్క్స్కి సంబంధించి ఏం జరగలేదు అంటున్నారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఆ కాంగ్రెస్ పార్టీ ఐటీ శాఖ మంత్రి, దే ఆర్ కండక్టింగ్ గుడ్ ఈవెంట్స్ అట్ టీ హబ్ అండి. మొన్న ఒక వారం రోజుల కింద కూడా రేవంత్ రెడ్డి గారు టీ హబ్కి వెళ్ళారు. అదేవిధంగా రెగ్యులర్గా ఈ శ్రీధర్ బాబు గారు కూడా విదేశీ ప్రతినిధులను కావచ్చు, ఈ సంవత్సరంలో వాళ్ళు కండక్ట్ చేసినటువంటి మిస్ వరల్డ్ పోటీదారులను కావచ్చు, వాళ్ళ కంటెస్టెంట్స్ అందరినీ కూడా టీ హబ్ కానీ టీ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా తిప్పి చూపించారు. ఇవన్నీ కూడా మా దగ్గర, ఇవన్నీ కూడా ఐకానిక్ స్ట్రక్చర్స్, దే ఆర్ ఆల్ టెక్నాలజీ ఎకో సిస్టంలో ఇవన్నీ కూడా భాగము, ఇవన్నీ కూడా చూపించారు. దాన్ని తక్కువ చేసే ప్రయత్నం వీలుగా ఎవరైనా కొంతమంది ప్రతినిధులు చేస్తూ ఉన్నారు తప్పితే ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్నోవేషన్ క్యాంపస్. 3.5 లక్షల స్క్వేర్ ఫీట్లతోని కట్టినటువంటి క్యాంపస్ అది టీ హబ్ అనేది. టీ వర్క్స్ ఇట్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ హార్డ్వేర్ ప్రోటోటైపింగ్ ఫెసిలిటీ. చాలామంది స్టూడెంట్స్కి కానీ, ఇంజనీర్స్కి కానీ, రీసెర్చర్స్ కానీ గతంలో వాళ్ళ మైండ్లో ఏదైనా ఐడియా ఉంటే దాని ప్రోటోటైప్ మోడల్ తయారు చేసుకోవాలంటే బాంబేకో ఢిల్లీకో వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఉంటుండే. ఇప్పుడు బాంబేలో ఉన్న రీసెర్చర్స్ కావచ్చు, ముంబైలో ఉన్న ఇంజనీర్స్ కావచ్చు, వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చి వాళ్ళు ప్రోటోటైప్స్ తీసుకొని వెళ్తున్నారు మన టీ వర్క్స్లో. అండ్ దెర్ ఆర్ మెనీ యూనికార్న్స్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రమ్ టీ హబ్. టీ హబ్లో ఎవరైనా యంగ్స్టర్స్ కావచ్చు, అదేవిధంగా ఎవరైనా కార్పొరేట్స్ కావచ్చు, దే వాంటెడ్ టు గో విత్ స్టార్టప్. మా దగ్గర స్టార్టప్ ఐడియా ఉన్నది, ఐ వాంటెడ్ టు షోకేజ్ ఇట్. ఇప్పుడు నాకు కార్పొరేట్ సపోర్ట్ కావాలి, ఏంజల్ ఇన్వెస్టర్స్ కావాలి, లేకపోతే సమ్వన్ కెన్ ఫండ్ మై స్టార్టప్, దానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. గతంలో రాష్ట్రంలో అట్లాంటి ఇన్నోవేటర్స్ కానీ, ఒక స్టార్టప్ ఐడియాతో ఉన్నటువంటి ఎవరైనా యంగ్స్టర్స్ కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితులు ఉండే. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో, ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీస్ వస్తున్నటువంటి పరిస్థితిలో డెఫినెట్లీ మన టీ హబ్ లాంటి సంస్థలు కావచ్చు, టీ హబ్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు ఖచ్చితంగా కావాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఒరిస్సా గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు వచ్చి ఇక్కడ మేము కూడా ఇట్లాంటిది కట్టుకుంటామని చెప్పి, మేము ఓహబ్ కట్టుకుంటామని చెప్పి దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఓహబ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ ఏదో పెడుతున్నారు. ఐ కెన్ క్లియర్లీ సే ఇట్ ఈస్ ఎ రెప్లికా ఆఫ్ టీ హబ్. టీ హబ్లో ఎందుకోసం అయితే పెట్టిర్రో టీ హబ్ మోడల్ని స్టడీ చేసి దాన్ని అక్కడ రెప్లికేట్ చేస్తూ ఉన్నారు అమరావతిలో. అలాగే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినాయి, చాలా రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి దే హ్యావ్ టేకెన్ స్టడీ టూర్ ఆఫ్ టీ హబ్, టీ వర్క్స్ అండ్ టీ మేస్టర్. వీ హ్యావ్ ద వరల్డ్స్ ఇన్నోవేషన్ క్యాంపస్, వీ హ్యావ్ టు టేక్ ద ప్రైడ్ ఇన్ ఇట్. ఒక్కొక్కసారి దాన్ని చాలా ఒక గొప్ప ఇన్స్టిట్యూషన్గా వచ్చినటువంటి గెస్ట్కి వీళ్ళే చూపిస్తారు, మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు. మళ్ళీ రాజకీయంగా వాళ్ళకి మైలేజ్ రావద్దు, బీఆర్ఎస్కి మైలేజ్ రావద్దని చెప్పి, కేటీఆర్ గారికి మైలేజ్ రావద్దని చెప్పి అవన్నీ ఓన్లీ షోకేస్ పీస్లో అక్కడ ఏం లేదు అని చెప్తారు. ఇట్స్ నాట్ అండర్ ఎస్టిమేట్ అండి. ఇప్పుడు వాళ్ళు మొన్న వాళ్ళు ల్యాండ్స్ అక్కడ ఆక్షన్ వేసారు నాలెడ్జ్ సిటీలో. ఎంత వచ్చింది?
177 కోట్లు వచ్చింది. నాలెడ్జ్ సిటీలో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు టీ హబ్ 3535 ఎకరాలు ఎంతనో వేసి మొత్తం ఓవరాల్గా వాళ్ళకి 3500 కోట్ల ఆదాయం కేవలం నాలెడ్జ్ సిటీలో వచ్చింది. ఎందుకు వచ్చింది? కేటీఆర్ గారి హయాంలో అదే ప్లేస్లో నోవార్టిస్ వచ్చింది. ఇట్స్ వరల్డ్స్ లార్జెస్ట్ సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ నోవార్టిస్ వాళ్ళది. క్వాల్కామ్ వచ్చింది. ఇట్ ఇస్ సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ ఆఫ్ డెలాయిట్ వచ్చింది. ఎల్టీఎం ఎంట్రీ ఉంది. సెయింట్ వచ్చింది. అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఓవర్ దేర్. క్యాప్జెమినీ ఉంది. అండ్ నాలెడ్జ్ సిటీలో చెప్తా ఉన్నాను, టీ హబ్ ఉంది, టీ వర్క్స్ ఉంది. ఇట్లాంటి సంస్థలన్నీ ఉన్నాయి కాబట్టి ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఎకరం 177 కోట్లకు పోయింది అంటే అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి టెక్నాలజీకి. ఇట్స్ అ నేషనల్ లీడర్ ఇన్ హైదరాబాద్ బికేమ్ ద నేషనల్ లీడర్ ఇన్ టెక్నాలజీ. ఇట్స్ ఎ గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్గా అక్కడ పేరు రావడం వల్లనే వచ్చింది. ఇక్కడ ఎవరో రాజకీయంగా దే మైట్ బి మేకింగ్ సమ్ పొలిటికల్ స్టేట్మెంట్స్. కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నటువంటి డెవలప్మెంట్ అని వస్తున్నటువంటి ఆదాయాన్ని, రాష్ట్రానికి వస్తున్నటువంటి ఆదాయాన్ని, ఇవన్నీ కూడా ఎవరు కాదనలేని సత్యము. సో టీ హబ్ ఇట్స్ అన్ ఐకానిక్ బిల్డింగ్ ఫర్ తెలంగాణ స్టేట్. ఎప్పటికీ అందరూ కూడా ఒప్పుకునేటువంటి పరిస్థితి. వాళ్ళు చేసినటువంటి పొలిటికల్ స్టేట్మెంట్ వల్ల దానికి ఉన్నటువంటి వన్నే ఇక్కడ తగ్గేటువంటి పరిస్థితి ఉండదు. ఓకే, రైట్. ఇంకా ఫ్యూచర్ సిటీ గురించి ఏం చెప్తారంటే ఫ్యూచర్ సిటీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఫార్మా సిటీ తీసేసి దాన్ని ఫ్యూచర్ సిటీ కింద పేరు మార్చి ముందుకు వెళ్తున్నారు. అండ్ అలాగే ఇంకా గ్లోబల్ సమిట్ బడ్జెట్ విషయానికి వస్తే ఏం చెప్తారు? 13,973 ఎకరాల భూమి సేకరణ జరిగింది కేసీఆర్ ప్రభుత్వ హయాంలో. 13,973 ఎకరాలు. అది ఫార్మా సిటీ కోసము, ఫార్మా కంపెనీల ఎస్టాబ్లిష్మెంట్ కోసం చేసినటువంటి భూసేకరణ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 4వ రోజే మేము ఫార్మా సిటీని రద్దు చేస్తూ ఉన్నాము, ఫ్యూచర్ సిటీని కడతామని చెప్తా ఉన్నారు. మళ్ళీ కోర్టు వాళ్ళని ప్రశ్నిస్తే మీరు ఎట్లా ఫార్మా కట్టాల్సింది ఆగల, మీరు ఫ్యూచర్ సిటీ ఎట్లా కడుతున్నారు అంటే లేదు మేము ఫార్మానే కడుతున్నామని చెప్పి కోర్టుకి మళ్ళీ తప్పుడు అఫిడవిట్ ఇస్తారు. సరే కడుతురు, మొత్తానికి ఏదో ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మొన్న తీసుకొచ్చినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్లు అందరినీ తీసుకొచ్చారు కదా గ్లోబల్ సమ్మిట్ పెట్టి. వాళ్ళు ఎట్లా తీసుకొచ్చారు? తుగ్గూడ కాడికి వెళ్ళి ఆ రోడ్ మీదకి వెళ్ళి కొత్తూరు జంక్షన్ దాకా తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి 200 ఫీట్ల రోడ్డు మీద నుండి మీర్ఖాన్పేట దాకా తీసుకొచ్చి అక్కడ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఆర్గనైజ్ చేసారు. వాళ్ళందరినీ అట్నే ఈ రూట్నే వెల్కమ్ చేసారు. ఆ 200 ఫీట్ల రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే. గ్లోబల్ సమ్మిట్ అయినటువంటి ఆ ప్రదేశానికి అడ్జసెంట్గా 400/220 kV కెపాసిటీ పవర్ గ్రిడ్ ఉంది. అక్కడ ఒక సిటీ నిర్మాణానికి కావాల్సినటువంటి ఒక పవర్ గ్రిడ్ని ఎస్టాబ్లిష్ చేసింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే, కేసీఆర్ గారి నాయకత్వంలోనే. అదేవిధంగా 13,973 ఎకరాల భూమి ల్యాండ్ అక్విజిషన్ చేసింది కూడా కేసీఆర్ గారే. రాష్ట్రంలో ఒకే ప్లేస్లో ఇన్ని వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఎక్కడ కూడా లేదు. అండ్ దిస్ ఈజ్ వెరీ క్లోజ్ టు ఎయిర్పోర్ట్కి 30-40 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. ఔటర్ రింగ్ రోడ్కి కూడా చాలా దగ్గరలోనే ఉన్నది. కాబట్టి ఇట్స్ అ హాట్ కేక్. పని చేసిందంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. భూసేకరణ, పవర్ గ్రిడ్ ఏర్పాటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇప్పుడు వీళ్ళు గ్లోబల్ సమ్మిట్ పెట్టే ముందు ఒక్క ఇటుక కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ 2 సంవత్సరాలలో ఆ ప్రాంతంలో చేసినటువంటి డెవలప్మెంట్ ఏది కూడా లేదు. అంటే ఫార్మసిటీకి ఈ లగచర్ల కానీ ఇట్లాంటి భూములన్నీ కూడా సేకరించడానికి ప్రయత్నించారు. అదే చెప్తా ఉన్నాను నేను. 14,000 ఎకరాల భూమి ఒక దగ్గర లభ్యత ఉందంటే చిన్న విషయం కాదు అది. అవును. ఏ రాష్ట్ర ప్రభుత్వానికన్నా కూడా డెవలప్మెంట్ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితులలో ల్యాండ్ అక్విజిషన్ ఇస్ ద టఫెస్ట్ థింగ్. ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక 1000 ఎకరాలు భూసేకరణ చేయాలంటేనే కింద మీద పడతా ఉన్నారు. 2 సంవత్సరాలలో 1000 ఎకరాలు కూడా చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. అదే రేవంత్ రెడ్డి గారు ఇట్లానే మళ్ళీ 14,000 ఎకరాల భూమి సేకరణ చేయగలుగుతారా ఆయనకు ఉన్నటువంటి సమయంలో? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆయన చేసేటువంటి పరిస్థితే లేదు. రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఎవ్వరు కూడా చేసేటువంటి పరిస్థితే లేదు. కేసీఆర్ గారి నాయకత్వం మీద నమ్మకంతో 8,000 మంది రైతులు ముందుకు వచ్చి కేసీఆర్ గారి మాట మీద నమ్మకంతో వాళ్ళ భూములు ఫార్మాసిటీ కోసం ఇచ్చినటువంటి పరిస్థితులు. దాన్ని ఈరోజు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ కొంతమంది కొన్ని కంపెనీలకి కట్టబట్టేందుకు ఫ్యూచర్ సిటీ అనే ఆలోచనతో వచ్చారు, చేస్తూ ఉన్నారు. కానీ దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ల్యాండ్ అక్విజిషన్ కావచ్చు, అదేవిధంగా పవర్ సప్లై కావచ్చు, మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధి. వీళ్ళు చేసింది శూన్యం. ఇప్పటివరకు ఫ్యూచర్ సిటీలో వీళ్ళు ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. ఓకే, రైట్. ఇంకా మెస్సీని తీసుకొచ్చి హైదరాబాద్లోని 200 కోట్ల బడ్జెట్ పెట్టి మరి ఇటు
ఫుట్బాల్ ఆడడం జరిగింది. ఏం చెప్తారంటే దాదాపు ఇప్పుడు ప్రపంచం అంతా కూడా హైదరాబాద్ వైపే చూసిందని చెప్పేసి అని ఇటు రేవంత్ ప్రభుత్వం పెద్ద ఎత్తున గప్పాలు కొట్టుకుంటూ ఉంది. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు చాలామంది పొలిటికల్ స్ట్రాటజిస్టులు కావచ్చు, చాలామంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు మెస్సీ రావడం వరకు, వెల్కమ్ చెప్పడం వరకు ఇట్స్ ఓకే. ఆయన అదర్ మెట్రోపాలిటన్ సిటీస్కి కూడా పోయినారు, కోల్కతా పోయినారు, ముంబై పోయినారు, అదేవిధంగా అహ్మదాబాద్ పోయినారు. వాళ్ళు వెల్కమ్ చెప్పినట్టు మనం కూడా వెల్కమ్ చెప్తే బాగానే ఉంటుండే. కానీ 200 కోట్లు అంత హంగు ఆర్భాటాలు అంత చేయడం ఎందుకు? ఒకవైపు మీరే చెప్తారు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి బాగాలేదు, పైసలు లేవు మా దగ్గర, మనం అప్పు అడిగినా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు యాసంగి రైతు భరోసా కూడా ఇప్పటికి కూడా ఇయ్యనటువంటి పరిస్థితి. ఎన్నికలు ఉన్నటువంటి టైంలోనే ఇచ్చేటువంటి పరిస్థితి లేకపోతే నార్మల్ టైంలో ఇచ్చేటువంటి పరిస్థితి ఇంకెక్కడ ఉంటుంది? ఇట్లాంటి సమయంలో ఇట్లాంటి యాక్టివిటీని క్రియేట్ చేసి 100 కోట్లు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? డెఫినెట్లీ ప్రజలు కూడా అన్ని మొత్తం అంతా కూడా చారిటీగానే జరిగింది అని అంటున్నారు పక్క నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దీన్ని శ్వేతపత్రం విడుదల చేయాలి, వాళ్ళు క్లియర్గా చెప్పాలి. వాళ్ళు ఇప్పుడు గట్టిగా అడిగేసరికి ఇట్లా అంటున్నారు. కానీ ఖచ్చితంగా ఇప్పుడు సింగరేణి పైసలు కూడా వాడుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. సింగరేణిలో ఉన్నటువంటి ఎక్స్చెకర్ నుండి కూడా డబ్బులు దీనికోసం, ఈ కార్యక్రమం కోసం, ఈవెంట్ కోసం వాడుకున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. సో దీని మీద ఖచ్చితంగా కొంతకాలం పోతే దీని మీద అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి. కాకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి హంగు ఆర్భాటాలన్నీ కూడా ప్రజలందరూ కూడా ఇంకొంతమంది సోషల్ మీడియాలో ఏమంటున్నారంటే ఆయన చిన్ననాటి కోరికలు తీర్చుకోవడానికి మెస్సీని పిలిపించి హైదరాబాద్ లో, అంటే ఈ విధమైన కామెంట్లని ఏ రకంగా చూస్తారు? గతంలో కేసీఆర్ గారి మనవడు హిమాంశు గారు ఏదైనా కార్యక్రమంలో పాల్గొంటే దాన్ని తీవ్ర పదజాలంతో విమర్శించినటువంటి ఇదే రేవంత్ రెడ్డి మొన్న మెస్సీ వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళ మన్మని తీసుకొచ్చి కూడా ఫుట్బాల్ ఆడిపించినారు కదా. దీని ఏమంటారు? హిపోక్రసీ అన్నారు. అదేని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా గతంలో నేను ఇట్లా మాట్లాడినా కదా, మళ్ళీ నేను ఇప్పుడు ఇట్లా చేస్తే నేను విమర్శల పాలవుతాను కదా అని చెప్పి ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ రాంగ్ స్టేట్మెంట్ అగేన్స్ట్ ఆయన మనవాడు వచ్చినందువల్ల నేనేం తప్పుగా నేను మాట్లాడతలేను. కానీ గతంలో ఆయన మాట్లాడిన మాటను ఆయన ఎందుకు ఇట్లా వివేదిస్తూ ఉన్నాడు? హీఈస్ కాంట్రడిక్టింగ్ వాట్ హీ సెడ్. గతంలో ఏదైతే మాట్లాడిండో దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ ఉన్నాడు. తప్పు కదా ఇది. ఓకే, రైట్. ఇంకా దుబాయ్లో జరిగిన తెలుగు టెక్ కాన్ఫరెన్స్లో మీరు పాల్గొనడం జరిగింది. అయితే యాజ్ ఎ టీఎస్టీఎస్ చైర్మన్గా తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఏదైతే ఉందో, సో మీ హయాంలో మీరు యాజ్ ఎ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు మీరు చేసిన అభివృద్ధి ఏంటి? ఈ గవర్నెన్స్ అనేది మొత్తం కూడా టీఎస్టీఎస్ సహకారంతో నడిచేటువంటి అది. అండ్ దాంట్లో మీ సేవ ఉంటుంది, టీ వాలెట్ ఉంటుంది, టీ యాప్ ఫోలియో ఉంటుంది. ఇట్లా రకరకాల యాప్స్ ద్వారా, ఇట్లాంటి సెంటర్స్ ద్వారా ఈ గవర్నెన్స్ సేవలు అనేది ప్రజలకి, సిటిజన్స్కి అందిస్తూ ఉంటాం. రాష్ట్రంలో సుమారు 4,900 మీ సేవా సెంటర్లు ఉన్నాయి. 110 డైరెక్ట్లీ రన్ బై ది గవర్నమెంట్, 4,800 మీ సేవా సెంటర్లు ఫ్రాంచైజీల ద్వారా ప్రజలకి రోజుకి 1,00,000 మంది పౌరులకి ఈ గవర్నెన్స్ సేవలు అందిస్తూ ఉంటాం. అండ్ ఈ గవర్నెన్స్లో తెలంగాణ ఈజ్ ద నంబర్ 1 స్టేట్. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దేశంలోనే నంబర్ 1గా ఉన్నది. మన ఈ గవర్నెన్స్ మోడల్ని స్టడీ చేయడానికి ఇతర రాష్ట్రాల, వెస్ట్ బెంగాల్ నుంచి, తమిళనాడు నుంచి, అస్సాం నుండి, మా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేను కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు వివిధ రాష్ట్రాల నుండి ప్రతినిధుల బృందాలు వచ్చి మన ఈ గవర్నెన్స్ సిస్టమ్ని స్టడీ చేయడానికి వచ్చినాయి. కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్, కెనియా లాంటి కంట్రీస్ కూడా, టాంజానియా, కెనియా, అదేవిధంగా ఫిలిప్పైన్స్, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి కూడా ప్రతినిధుల బృందాలు వచ్చి మన ఈ గవర్నెన్స్ ఏ విధంగా నడుస్తుంది, ఇదే మోడల్ని మన దగ్గర కూడా రిప్లికేట్ చేసుకుందాము అన్నటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి పరిస్థితులు. గతంలో ఈస్టోనియా అనే ఒక దేశం ఉంటుంది, యూరోపియన్ కంట్రీ. ఈస్టోనియా ఇస్ సెట్ టు బి ఎ పైనర్ ఇన్ ఈ గవర్నెన్స్. ఒక 2-3 పెళ్ళైనప్పుడు కావచ్చు, ఇమూవబుల్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ కావచ్చు, ఈ 2 తప్ప మిగతా ఏ సేవలైనా కూడా వాళ్ళకి ఈ గవర్నెన్స్ ద్వారానే అందుతాయి ఆ దేశంలో. సో ఆ లెవెల్లో మన రాష్ట్రంలో కూడా ఈ గవర్నెన్స్ ఉండాలి. ప్రజల సమయం కూడా ఆదా కావాలి. టెక్నాలజీ ద్వారా వాళ్ళకి అన్ని సేవలు, వాళ్ళు కూర్చున్న చోటికి అన్ని సేవలు కూడా అందాలి అన్నటువంటి విషయంలో వాళ్ళతో కూడా ఈ MOU చేసుకోవడం జరిగింది మా ప్రభుత్వ హయాంలో. సో ఈ గవర్నెన్స్లో వీఆర్ టాపింగ్ ద లిస్ట్. అదేవిధంగా టీఎస్టీఎస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు స్మార్ట్ క్లాస్ రూమ్ ప్రాజెక్ట్ని సుమారు 2,600 స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో ప్రొజెక్టర్ కావచ్చు, అదేవిధంగా ఇంటరాక్టివ్ ప్యానెల్ కావచ్చు, ఇంటరాక్షన్ ప్యానెల్ కావచ్చు, స్మార్ట్ క్లాస్ రూమ్ ప్రాజెక్ట్ కావచ్చు, ఈ ప్రాజెక్ట్ కూడా గతంలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. సో కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉంటారు, ఎనీ టెక్నాలజీ, నో మ్యాటర్ హౌ ఫ్యాన్సియర్ ఇట్ ఈస్,
అదొక పాజిటివ్ సొసైటల్ ఇంపాక్ట్ని చూపించాలి, ప్రజలకు ఉపయోగపడాలి టెక్నాలజీ అనేది. సో అట్లాంటి టెక్నాలజీ ద్వారా ప్రజలకి ఉపయోగపడేటువంటి టెక్నాలజీ అన్నీ కూడా టీఎస్టీఎస్ చైర్మన్గా ఉన్నప్పుడు దాని మీద మేము ఫోకస్ చేయడం జరిగింది. అందులో భాగమే ఈ స్మార్ట్ క్లాస్ రూమ్ ప్రాజెక్ట్ కావచ్చు, రకరకాల. అదేవిధంగా సీసీ కెమెరాలో హైదరాబాద్ ఈజ్ ద నంబర్ 1 సిటీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఫర్ ఉమెన్ సేఫ్టీ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ. మన స్టేట్లో, మన సిటీలో ఉన్న సీసీ కెమెరాలు వేరే ఏ సిటీలో కూడా లేవు. సో అంత సేఫ్టీ పరంగా కావచ్చు, ఇట్లా టెక్నాలజీ పరంగా వీఆర్ వెరీ మచ్ ఫార్వర్డ్, మచ్ అహెడ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. రైట్. అయితే నేను ఇక్కడ మీ ఇంటర్వ్యూలో ఇప్పటి వరకు మనం ఒక హాఫ్ అన్ అవర్ చర్చించుకున్నాం, రైట్? ఇంత ప్రతి క్వశ్చన్కి ఇంత కాన్ఫిడెంట్గా, ఎక్కడ కూడా బయాస్డ్గా అంటే బయాస్డ్గా ఆన్సర్స్ చేసుకుంటూ ఇటు గవర్నమెంట్ని కానీ ప్రతిపక్షాన్ని కానీ ఎక్కడ కూడా డౌన్ చేయకుండా ఇంత క్లారిటీగా మాట్లాడే వ్యక్తి ఎందుకు పార్టీలో అంత అంటే అణచివేయబడ్డారా, లేకపోతే ఏంటి మీ అంటే మీరు ఎందుకు పెద్దగా ఎక్స్పోజ్ గారు? అట్లేం లేదండి, నేను నార్మల్గానే ఉంటాను. షూరా? షూర్. అంటే ఇటు చాలామంది ఇప్పుడు బేసిక్గా చాలామంది కార్యకర్తలు ఉంటారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ స్టైల్ వాళ్ళకు ఉండొచ్చు. బట్ మీరు ఎక్కడికి వెళ్ళంటే మీరు ఇప్పుడు మొన్న రీసెంట్గా నేను దుబాయ్ తెలుగు టెక్ కాన్ఫరెన్స్లో మీ స్పీచ్ కూడా చూస్తున్నాను. సో ఇట్స్ వెరీ గుడ్. సీరియస్ చెప్పాలంటే చాలా చాలా బాగుంది, చాలా బాగా మాట్లాడారు. అంటే ఎక్కడ కూడా దేని డౌన్ చేయకుండా ఏ గ్రాఫ్ని ఎలా పెంచాలో కూడా మీ దగ్గర ఒక థియరీ, ఐడియాలజీ కూడా చాలా బాగుంది. అంటే ఇలాంటి వ్యక్తికి ఓన్లీ జస్ట్ కార్పొరేషన్ పదవి ఏంటి? అది అవకాశాలు అనేది రకరకాల సోషల్ ఈక్వేషన్ని బట్టి, కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అప్పుడున్నటువంటి పరిస్థితులు, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ విల్ డిసైడ్ ద ఆపర్చునిటీ. అవకాశాలు కొందరికి తొందరగా రావచ్చు, కొందరికి లేట్గా రావచ్చు. అవకాశాల కోసమే రాజకీయాలు అనేది కూడా కాదు, రాజకీయాల్లో ఉండడానికి, కొనసాగడానికి రకరకాల కారణాలు ఉంటాయి. నా కారణము కేసీఆర్ గారి నాయకత్వం మీద. నేను వెన్ ఐ వాజ్ ఎ కాలేజ్ స్టూడెంట్, కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, అప్పటికి తెలంగాణ రాష్ట్రం రాలేదు. కేసీఆర్ గారు అంటే హీఈస్ ఎ గాడ్లీ ఫిగర్. కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ వస్తుంది, కేసీఆర్ గారు ఉంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం, అప్పుడు తెలంగాణ వచ్చే పరిస్థితే లేదు అని ఎక్కడ చూసినా అదే మాట ఉండే. కుక్కట్పల్లిలో ఒక్క యువకుడు 2008లో కేటీఆర్ యూత్ ఫోర్స్ అని స్టార్ట్ చేసి ఉద్యమంలో ఎవరు రాకపోయినా కూడా టెంట్లో కూర్చొని మరి ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు అట్లా పరిస్థితులు ఉండే. కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి అంటే కేసీఆర్ అంటే ఆ క్రేజ్, ఇంకా దాన్ని ఇంకా ఐ డోంట్ నో వాట్ టు యూజ్, ఆ అడ్మిరేషన్ కావచ్చు, దాన్ని ఏమంటారు. కేసీఆర్ గారి మీద ఉన్నట్టు వల్ల ఇటువైపు రావడం జరిగింది, రాజకీయాల వైపు. నాట్ ఎగ్జాక్ట్లీ ఇంటూ పాలిటిక్స్, టువర్డ్స్ ద తెలంగాణ మూవ్మెంట్ విచ్ డ్రో మీ ఇంటూ పాలిటిక్స్ ఫ్రమ్ దేర్. సో ఇట్స్ అలా కొనసాగుతుంది. లైఫ్ లాంగ్ ఇంకా బీఆర్ఎస్ పార్టీతోనే? ఎగ్జాక్ట్లీ. నో అదర్ పార్టీస్? నో అండి. అంటే నన్ను ఇప్పుడు నా గురించి మీరు ఇన్ని చెప్తా ఉన్నారు కదా, అవన్నీ అవి తెలిస్తే మీరు ఈ క్వశ్చన్ నన్ను అడగరు. ఓకే. అయితే ఇటు యాక్చువల్లీ అన్నీ వచ్చేసాయి, బట్ ఇంకొక క్వశ్చన్ మెయిన్గా తీయాల్సి ఉంది. మీరు బేసిక్గా కుకట్పల్లి కాన్స్టిట్యున్సీయే కాబట్టి కుకట్పల్లిలో నల్ల చెరువు ఏదైతే ఉందో ఈ హైడ్రాకి అంటే హైడ్రా కూల్చివేతలు అక్కడ ఫస్ట్ జరగడం బాగా కలిసివేసింది. ఎందుకంటే ప్రజలను అక్కడ దౌర్జన్యంగా పంపించడం. ఇలాంటి సమయంలో అంటే ఇక్కడ కుకట్పల్లి దొరలు ఆక్రమించారు అని చెప్పేసి రీసెంట్గా కొంతమంది పార్టీలో నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు కామెంట్ చేయడం జరిగింది. దాని మీద మీ స్పందన ఏంటి సార్? అంటే కుకట్పల్లి నల్ల చెరువుని కుకట్పల్లి దొరలు ఆక్రమించారు, దాని నుంచి హైడ్రా క్లియర్ చేసింది అంటున్నారా మీరు? నో అంటే ఐ మీన్ హైడ్రా అయిపోయింది, హైడ్రా అయిపోతుంది. అయిపోయిన తర్వాత బట్ రీసెంట్గా వచ్చిన లేటెస్ట్ కామెంట్ ఏంటంటే ఆ పరిసరాలని దొరలు ఆక్రమించారని చెప్పేసి పార్టీలో నుంచి వెళ్ళిపోయిన ఒక కీలక వ్యక్తి ఆరోపించడం జరిగింది. ఏం చెప్తారు? కుకట్పల్లి నల్ల చెరువుని దొరలు ఆక్రమించారు అనేది ఒక పెద్ద అబద్ధం, అది ఒక పచ్చి అబద్ధం. అది కుకట్పల్లి నల్ల చెరువు పరిసర ప్రాంతాలన్నీ కూడా సికం భూములు. అవన్నీ కూడా సికం భూములు అంటే మీకు తెలుసు కదా, ఆ సీజన్లో మీరు అక్కడ వ్యవసాయం చేసుకోవచ్చు, అది ఫుల్ ట్యాంక్ లెవెల్ అయినప్పుడు అక్కడ దాన్ని వదిలేయాలి. సో అవన్నీ కూడా పట్టా భూములు, సికం పట్టా భూములు, కుకట్పల్లి విలేజ్కి సంబంధించినటువంటి వాళ్ళు. సో వాళ్ళకి ముఖ్యంగా చెప్పాల్సినది ఏంటంటే కుకట్పల్లి విలేజర్స్కి, కుకట్పల్లి గ్రామస్తులకి కబ్జాలు చేయాల్సినటువంటి కర్మ పట్టలేదు. కుకట్పల్లి గ్రామస్తులు కావచ్చు, అన్ని కులాల గురించి చెప్తా ఉన్నా, ఏ ఒక్క కులం గురించి చెప్తలేను. అక్కడ బెలమలు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళు కబ్జాలు చేసిరు అని చెప్పి ఇక్కడ చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కబ్జాలు చేసేటువంటి కర్మ పట్టలేదు. అక్కడ ఉన్నటువంటి సికం పట్టా భూములు ఎన్నో సంవత్సరాలుగా తాతల నాటి నుండి, నిజాములు ఉన్నప్పటి నుండి అవి అన్నీ కూడా కల్టివేషన్ చేస్తున్నటువంటి భూములు, హార్వెస్టింగ్ చేస్తున్నటువంటి భూములు అవన్నీ. సో ఆ భూముల్లో వాళ్ళు తరతరాలుగా జనరేషన్స్గా వాళ్ళు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు మొత్తం అర్బనైజ్ అయిపోయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు హైడ్రా వచ్చింది, దీన్ని మేము బ్యూటిఫికేషన్ చేస్తూ ఉన్నామన్నారు.
మీరు ఇక్కడ ఏం కట్టవద్దు, మీరు అవతల వర్రి అని చెప్పి వాళ్ళని వాళ్ళకి టీడీఆర్లు కావచ్చు ఏ విధమైన సెటిల్మెంట్ చేయకుండా వచ్చి నైట్కి నైట్ మొత్తం అన్ని గులగొట్టేసి పోయినారు. వీళ్ళతో పాటు కుకట్పల్లి గ్రామస్తులతో పాటు కొందరు పేదలు, అక్కడ కిరాయికి ఉన్నటువంటి కొందరు పేదలు కావచ్చు, కొందరు ఇతర ప్రజలు కూడా కావచ్చు, వాళ్ళు దే ఆర్ వెరీ బ్యాడ్లీ ఎఫెక్టెడ్. వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న గుడిసెలు కావచ్చు, అందులో ఉన్న వాళ్ళని కూడా మొత్తం నూకి పడేసి రాత్రికి రాత్రి ఆల్టర్నేషన్ ఏం చూపించకుండా, వాళ్ళకి టైం ఇవ్వకుండా, నోటీసులు ఇవ్వకుండా చేసి పడేసి. సో అట్లాంటి పరిస్థితుల్లో చేసిర్రు. చేసి అక్కడ ఉన్నటువంటి ఆ నల్ల చెరువు ఏమో అంటారు వాళ్ళు, 9 ఎకరాలను మేము 20 ఎకరాలు చేసినాం, 30 ఎకరాలు చేసినామని. ఎవరు చేయలే, ఆడ ఎంత ఉందో అంతే ఉంది. దే ఆర్ బ్యూటిఫైయింగ్. ఇంకా గూగుల్ మ్యాప్ తీయండి, వాళ్ళు ఎండాకాలం మ్యాప్ వర్షాకాలం మ్యాప్ చూపించి ఇక ఇంత మేము మొత్తం కూడా దీన్ని ఎంక్రోచ్మెంట్ నుంచి కాపాడినామని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ అంత ఎంక్రోచ్ ఏం కాదు, ఎవరు ఎంక్రోచ్ చేయలే, అక్కడ ఎంక్రోచ్ చేయాల్సిన కర్మ కూడా వాళ్ళు పట్టలే. సో అన్నీ కూడా బ్యూటిఫై చేసారు. ఎస్, వి అప్రిషియేట్ బ్యూటిఫికేషన్ చేసినందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా వీఆర్ అప్రిషియేటింగ్ ఇన్ దిస్ ఎఫర్ట్. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పట్టా భూములు, శిఖం పట్టా భూములు కావచ్చు, పరిసర ప్రాంతాల్లో భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి సెటిల్మెంట్ చేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం మీద ఉన్నది. మేము బ్యూటిఫికేషన్ చేస్తాము, కబ్జాలు చేసిన వాళ్ళని ఎలగొట్టినాము అని చెప్పి ఒక రాంగ్ ప్రొజెక్షన్ ఇస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తాము. ఆ టైంలో మీరెందుకు అక్కడ కనిపించలేదు? అంటే అంతమంది ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి బెటాయించి ఏడుపులు పెడబబ్బులు, మేము జేసీబీల కింద పడిపోతామని ఆడోళ్ళ సైతం పరుగులు పెట్టి కిరోసిన్ పోసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అట్లాంటి టైంలో అంటే కుక్కట్పల్లిలోనే బేసిక్గా ఎక్కువగా హైడ్రా కూల్చివేతలు కూడా జరిగాయి. మీరు ఎక్కడ కనిపించలేదు అసలు? కుకట్పల్లి మా గ్రామమే కుకట్పల్లి. మేము ఉండేది మై నేటివ్ విలేజ్. ఇప్పుడు మా నైజాములు ఉన్నప్పటి నుండి మా గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళందరూ ఉన్నప్పటి నుంచి మా విలేజ్ అది. మేము ఉండేది అక్కడే. మా స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు, కార్పొరేటర్ ఉన్నారు, స్థానిక నాయకులు ఉన్నారు, వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నా. నేను లేను అనేది అవాస్తవం. అది ముంగడికి వచ్చి మీడియాలో మాట్లాడే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ప్రతినిధులుగా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడిండొచ్చు కాక, కానీ నేను మాట్లాడలేదు అప్పుడు. అంతే తప్పితే నేను అక్కడ లేను అనేది మాత్రం అవాస్తవం. ఇంకా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయం గురించి ఏం చెప్తారు? ఎందుకంటే రీసెంట్గా నిన్న గడ్డం ప్రసాద్ తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. అంటే 5 మంది అయితే బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, ఇటు గూడెం మైపాల్ రెడ్డి కానివ్వండి, ఇలాగ కొంతమంది అయితే పార్టీలోనే ఉన్నామని చెప్పేసి వాళ్ళు టెక్నికల్గా ఎవిడెన్స్ కూడా చూపిస్తున్నారని మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మీరు దాని గురించి? పెద్ద జోక్ అయిపోయింది, ప్రజలకి పెద్ద జోక్ అయిపోయింది. ఇది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దర్ మేకింగ్ ఎ బిగ్ జోక్ అవుట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ద స్టేట్. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. క్లియర్గా వాళ్ళు కండువా వేసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నారు, రేవంత్ రెడ్డి దగ్గర పోయి కండువా వేసుకున్నారు. వీళ్ళు ఏమంటారు, అది 3 రంగుల కండువా, అది కాంగ్రెస్ కండువా కాదు, ఇండియా కండువా లేకపోతే ఇంకో కండువా అంటున్నారు. దీనంత పెద్ద అబద్ధం ఇంకోటి ఉన్నదా? క్లియర్గా గతంలో వేరే పార్టీలో ఎవరైనా జాయిన్ అయితే ఒప్పుకున్నారు, మేము పార్టీలో జాయిన్ అయ్యామని. మేము ఈ జాయిన్ కాలేము అని చెప్పి, అసలు ఈ పార్టీలో మేము ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్పి ఇట్లా అబద్ధాలు ఆడుకుంటూ ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమానికి రాకుండా చేస్తూ ఉన్నారు. ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. మీ పక్క నియోజకవర్గం షేర్లింగపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఏమో, నాకు కొన్ని విభేదాలు అయితే ఉన్నాయి పార్టీతోటి, నేను అందుకే హాజరు కావట్లేదు, నన్ను అవమానించారు కాబట్టి నేను పార్టీకి వెళ్ళట్లేదు తప్ప నేను కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకోలేదు, అది జస్ట్ దేవుడికి వేస్తారు కదా కండువ అని చెప్పేసి అని ఆయన ఏమో చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేదు, అరకేపూడి ఇది అదే చెప్తాను, ఇట్ బికేమ్ ఎ వెరీ బిగ్ జోక్. ఆయన్నే అక్కడ చుట్టుముట్టున్నటువంటి కార్యకర్తలకు కావచ్చు, కార్పొరేటర్లకు కావచ్చు, అందరికీ ఆయన్నే స్వయంగా ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నాము, రేపు అందరు రండి, ఇంకెన్ని రోజులు ఈ పార్టీలో ఉందాము అని చెప్పి ఆయన్ని స్పష్టంగా అందరినీ అడిగినటువంటి పరిస్థితి అందరు కూడా ఉన్నది. ఆయన ఆ మాట చెప్తా ఉన్నాడంటే పచ్చి అబద్ధం. అది ప్రజలకు అందరు కూడా తెలుసు. ఈరోజు దీనికి సమాధానం రాహుల్ గాంధీ గారు చెప్పాలి. ఎప్పుడు చూసినా రాజ్యాంగం బుక్కుని ఆయన సంఖలో పెట్టుకొని, నేను రాజ్యాంగ రక్షకుడిని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి లోబడి ఉంటాను, నేను లోబడి పనిచేస్తాను, ఇక్కడ రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తూ ఉన్నారు ఇతర పార్టీలు అని చెప్పి ఆయన దేశమంతా ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఆయన సొంత పార్టీ, ఆయనకు ఉన్నాయే 2 రాష్ట్రాలు, ఒకటి కర్ణాటక, ఒకటి హర్యానా, కర్ణాటక, ఒకటి తెలంగాణ. ఈ 2 రాష్ట్రాలలో కూడా వాళ్ళు అదే పని చేస్తున్నారు. రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ, ఓట్ చోరీ చేసింది కాంగ్రెస్ పార్టీ. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో కూడా చూసినాము. అదేవిధంగా రాజ్యాంగ ఉల్లంఘన ఇట్లా ఇతర పార్టీల నాయకులను కూడా వాళ్ళ పార్టీలో చేర్చుకొని మళ్ళీ చేర్చుకోలేదు అని అబద్ధాలు ఆడుకుంటూ రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. సో రాహుల్ గాంధీ గారు ఇప్పటికైనా ముందు వాళ్ళ పార్టీని సరిగా చూసుకొని, ఇట్లాంటి చర్యలు కాకుండా చూసుకొని ఆయన రాజ్యాంగం గురించి మాట్లాడితే దానికి ఏమైనా క్రెడిబిలిటీ ఉంటుంది తప్పితే ఇట్లాంటి పనులు చేసుకుంటా, అన్నీ గమనించుకుంటా ఆయన బ్లైండ్ రోల్ ప్లే చేస్తూ ఉన్నాడు. అంటే ఇక నాకు ధృతరాష్ట్రం లెక్క ప్లే చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన చేసేవన్నీ కూడా ఆయన కనిపిస్తలేవు, వాళ్ళ పార్టీలు చేసే కనిపిస్తలేవు. మళ్ళీ వేరే రాష్ట్రాల్లో తిరుగుకుంటా
రాజ్యాంగ బోధనలు చేస్తూ ఉన్నాడు. సో ఖచ్చితంగా దీనికి సమాధానం రాహుల్ గాంధీ గారే చెప్పాలి. గతంలో కేటీఆర్ గారు కూడా చాలాసార్లు ఎన్నోసార్లు ప్రశ్నించడం జరిగింది రాహుల్ గాంధీ గారిని. మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేర్చుకుంటూ ఉన్నారు, మరి మీరు దీని మీద మీ సమాధానం ఏంటి అంటే ఇప్పటిదాకా రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు. సో దీని మీద రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. రైట్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 421 హామీలు అండ్ మిగతాగా చెప్పుకుంటే డిక్లరేషన్స్ కానీ వీటన్నిటిలో ఎక్కడ కూడా ఏవి పూర్తిగా అమలు అవనటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇటు మీడియా సర్కిల్స్లో కానివ్వండి, లేకపోతే పబ్లిక్లో కానివ్వండి, ఇటు ప్రతిపక్షంగా ఉన్న మీకు కూడా బాగా తెలుసు. బట్ ఎక్కడంటే ప్రతిపక్ష పార్టీ ఎక్కడ ఫెయిల్ అవుతుంది, వీటిని ప్రచారం చేయడంలో ఎక్కడ ఫెయిల్ అవుతుంది? ఎందుకంటే ప్రజలు అడగట్లేదా, లేకపోతే మీరు ప్రచారం చేయట్లేకపోతున్నారు, లేకపోతే ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు? వీఆర్ ఆన్ ది ట్రాక్ అండి. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, రికార్డు స్థాయిలో పంచాయతీలను అపోజిషన్ పార్టీ కొట్టింది, బీఆర్ఎస్ ఇప్పుడు మా పార్టీనే కొట్టింది. అండ్ వీళ్ళకి ఇచ్చిన సమయము ప్రజలు కూడా ఇంకొంత కాలం వేచి చూద్దామనేటువంటి ధోరణిలో ఉన్నారు. అండ్ స్థానిక సంస్థలలో రూలింగ్ పార్టీకి ఎంతో కొంత ఎడ్జ్ ఉంటుంది, అదొక కారణం కావచ్చు. అంతే తప్పితే ఈ రూలింగ్ పార్టీకి ప్రజల్లో సానుకూలత ఉంది అని మనం అనుకుంటే అది ఖచ్చితంగా తప్పే. అది ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. ఏ ఒక్క హామీని, ఏ ఒక్క గ్యారంటీని కూడా వీళ్ళు నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. మీరు కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు దీనికి సమాధానం చెప్పేటువంటి రోజు అతి త్వరలో ఉన్నది. అది జిహెచ్ఎంసీలో కావచ్చు, లేకపోతే స్థానిక సంస్థలలో కావచ్చు. ఖచ్చితంగా ఇప్పుడే ప్రజలన్నీ కూడా వీళ్ళకి కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం ఉన్నది. వీళ్ళు చెప్తున్నటువంటి అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ అబ్సల్యూట్లీ జీరో వీళ్ళు సాధించింది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వెరీ సూన్ ఇక వీళ్ళకు ఉన్నటువంటి ఆ టైం అనేది అయిపోయింది. 2 సంవత్సరాలు వేచి చూసారు. ప్రజలు కూడా ఇంకా విసిగిపోయారు. అడిగి ఇంకా వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళు చెప్పినటువంటి హామీలు కానీ గ్యారంటీలు కానీ రావు అని నిర్ధారణకి ప్రజలు వచ్చారు. వీఆర్ గోయింగ్ టు సీ ద రిజల్ట్ వెరీ సూన్. ఐడిపిఎల్ భూముల విషయానికి వస్తే ఏం చెప్తారంటే, ఈ మధ్య కాలంలో పార్టీ నుంచి వెళ్ళిపోయిన కొంతమంది, అంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కొంతమంది ఆరోపిస్తున్నటువంటి మాటల్ని ఎలా చూస్తారు మీరు? సో ఇప్పుడు మీరు కవితక్కగా ఆరోపించింది కావచ్చు, లేకపోతే పార్టీ మా ఎమ్మెల్యే గారు ఆరోపించిన దాని మీద నాకు పెద్ద సబ్జెక్ట్ గురించి నాకు నాలెడ్జ్ లేదు దాని గురించి. కానీ ఐడిపిఎల్ మీద ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది. అక్కడ కబ్జా అయినటువంటి భూముల మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేసినటువంటి మాట వాస్తవం. దీన్ని తెలిసింది 2 రోజుల కింద వచ్చిన న్యూస్ ఇది. కానీ ఇక్కడ అందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఐడిపిఎల్ భూములు అనేది నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ కింద వస్తుంది. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ. బై డిఫాల్ట్ ఈ సంస్థకి చైర్మన్ సెంట్రల్ క్యాబినెట్ ఫైనాన్స్ మినిస్టర్ ఉంటారు. అంటే నిర్మలా సీతారామన్ గారు మినిస్టర్గా ఉంటున్నటువంటి నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కమిటీ కార్పొరేషన్ కింద ఈ ఐడిపిఎల్ భూములు అనేటివి ఉంటాయి. నాట్ ఓన్లీ ఐడిపిఎల్, దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఎక్కడైతే ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ అయినాయో, ఖాళీగా పడి ఉన్నాయో, అవన్నీ కూడా నిరుపయోగంగా పడి ఉన్నటువంటి భూములన్నీ కూడా ఒకవేళ అవసరమైతే అమ్మి దాన్ని మానిటైజ్ చేసి ప్రభుత్వ ఖజానాకి జమ చేసి అవసరమైతే ప్రజల సంక్షేమానికి వాడాల్సినటువంటి భూములు అవి. అట్లాంటి భూములలో గతంలో 1965లో జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూకట్పల్లి ప్రాంతంలో ఐడిపిఎల్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. చాలా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. 907 ఎకరాలు సేకరించింది. ల్యాండ్ పూలింగ్ చేసింది. ప్రభుత్వ భూమి ఉన్నది, అదేవిధంగా ప్రైవేట్ భూములను కూడా ల్యాండ్ పూలింగ్ చేసి చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తే దాదాపు 150 నుండి 160 ఎకరాల భూమి ఇప్పటికే కబ్జా అయింది. 750 ఎకరాల చిల్లర మాత్రమే అక్కడ మిగిలి ఉన్నది. ఎన్నో సంవత్సరాలుగా రకరకాల ప్రజలు కొంతమంది వచ్చి కబ్జాలు చేసారు. అక్కడ ఇందిరానగర్, శ్రీనగర్ అని ఒక సుమారు 1600 గుడిసెలు ఉంటాయి. ఇట్స్ స్లమ్ ఏరియా. అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఖచ్చితంగా న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే 30-40 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడ చిన్న గుడిసెలు వేసుకొని ఐడిపిఎల్ సంస్థ ఫంక్షనింగ్లో ఉన్నప్పుడు కూడా అందులో ఉన్నటువంటి చాలామంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా ఇక్కడ చిన్న ఇల్లులు కట్టుకొని ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. సో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి. వాళ్ళని పక్కన పెడితే వాళ్ళ ముసుగులో వాళ్ళ వెనకాల వీళ్ళు చేసినటువంటి ఈ శ్రీనగర్, ఇందిరాగాంధీ నగర్ వెనకాల కొంతమంది కబ్జాదారులు వచ్చి 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఇట్లా ఎకరాలు కబ్జా పెట్టినటువంటి పరిస్థితి. ఒక్కొక్క ఎకరం ఇప్పుడు అక్కడ ల్యాండ్ వాల్యూ చూస్తే, మార్కెట్ వాల్యూ చూస్తే 80 నుండి 90 కోట్లు ఉంటుంది. అంటే ఎన్ని వందల కోట్లు, వేల కోట్లు ఇప్పటికే కబ్జాకి గురైంది. ప్రజల కోసం మానిటైజ్ చేయాల్సినటువంటి భూములని
ఎవరికి వాడు సొంతంగా మానిటైజ్ చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద ఎవరైనా రియాక్ట్ కావాలి అంటే మొట్టమొదటి మనిషి రియాక్ట్ కావాల్సినటువంటి మనిషి స్థానిక ఎంపీ అయినటువంటి ఈటల రాజేందర్ గారు. ఎందుకు అంటే ఈ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాల్సినటువంటి భూమి. అదే పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ గారు ఖచ్చితంగా దీని మీద రియాక్ట్ కావాలి. దీని మీద ఎంక్వైరీ కమిషన్ సెంట్రల్ నుంచి ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ సరిపోదు. అఫ్కోర్స్ వాళ్ళు ఎంక్వైరీ వేసారు, ఇట్స్ వెల్ అండ్ గుడ్, వీ వెల్కమ్ ఇట్. కానీ సెంట్రల్ నుంచి కూడా ఎంక్వైరీ జరగాలి. దీని మీద ఇప్పటికే కబ్జా అయినటువంటి భూములన్నీ కూడా మా కుకట్పల్లి గ్రామానికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా చాలా కబ్జా అయినాయి. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. దోషులను పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. పేదల ముసుగులో ఎవరైనా మేము వీళ్ళనే కాపాడుతాము, దీని మీదకి ఎవరు రావద్దు అని చెప్తే వాళ్ళని ముందు పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఈ ఐడిపిఎల్ భూములు ఎవరు కబ్జా చేసినా కూడా దీని వెనుక ఎవరు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, త్వరలో అయితే ఐడిపిఎల్ భూముల మీద ప్రత్యేకంగా మళ్ళీ ఒక క్లియర్ కట్ ఇంటర్వ్యూ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. సో ఇది టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ పాటిమీది జగన్మోహన్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.